హాయ్ అండి. వసంత నవరాత్రుల్లో భాగంగా కుమారి పూజ అయితే చేయాలి కదండి. అండ్ అలాగే సుమంగళిని కూడా మనం పూజించుకోవాలి కదా. సో ఇక్కడ వచ్చేసి కుమారి పూజకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి అన్నీ. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ పాపకి జాకెట్ ముక్క అండ్ అలాగే పసుపు కుంకుమ, ఆ పాప పెట్టుకోవడానికి స్టిక్కర్స్ ప్యాకెట్, అలాగే రబ్బర్ బ్యాండ్స్, అలాగే గాజులు, నెక్స్ట్ వచ్చేసి పట్టీలు అయితే తీసుకున్నానండి. అమ్మవారికి మనం అన్నీ పెట్టుకుంటాం కదా, మనం ఎలా అయితే అలంకరించుకుంటామో అలాగా పాపనైతే అలంకరిస్తామండి. సో చిన్నపిల్లలకి ఇవే ఉంటాయి కదండి, వాళ్ళు వేసుకునే గొలుసులు, టిక్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, అలాగే ఇంకా వచ్చేసి వాళ్ళు చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ అవన్నీ తింటారు కదా. సో వాళ్ళకి ఏమేమి ఇష్టమో, ఏమేమి ఇస్తే వాళ్ళు సంతోషపడతారో అలాంటివన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. మనకి ఇంకా ఓపిక ఉంటే మనం బట్టలు కూడా తీసుకొని ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇయర్స్ బేబీకి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సో అందుకోసమని నేను ఇక్కడ 1.5 మీటర్ అయితే జాకెట్ ముక్క అయితే తీసుకున్నాను. ఆ పాపకి ఫ్రాక్ లాగా కానీ లంగా జాకెట్ కానీ కుట్టించమని చెప్దామని అయితే అనుకుంటున్నానండి. సో ఏమేమి తీసుకుంటామో అవన్నీ పెట్టేసుకొని తాంబూలం కూడా పెట్టేసుకోవాలండి. ఇవే పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మనకున్న దాన్ని బట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కూడా చిన్నపిల్లలు సంతోషపడతారు కదా. సో అలా అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి సువాసినికి పూజ అయితే కోసం జాకెట్ ముక్క, తాంబూలం, పసుపు కుంకుమ, చిల్లర డబ్బులు అండ్ అలాగే వచ్చేసి గాజులు అయితే పెట్టిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.